హలో గాయ్స్, నేను ఈ వీడియోలో హనుమంతునికి ఎన్ని నేమ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ భార్య ఎవరు అండ్ వాళ్ళ కుమార్తె ఎవరు అండ్ అలాగే ఈ హనుమాన్ జయంతి చిన్న జయంతి అండ్ పెద్ద జయంతి రెండు ఎందుకు జరుపుకుంటారు అనేది డీటెయిల్గా నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మార్నింగే లేచి మంచిగా పూజ గది మొత్తం క్లీన్ చేసుకున్నాను అండ్ అలాగే ఇవన్నీ మంచిగా తోమి పెట్టుకున్నాను. అండ్ మా పాప కూడా ఈరోజు మార్నింగే లేచి మంచిగా రెడీ అయి కూర్చున్నది. హనుమంతుడు కేసరి మరియు అంజన దంపతులకు జన్మించాడు. అతని తల్లి అంజన ఒక శాపం కారణంగా భూమిపై జన్మించిన అప్సర. ఆమె ఒక కొడుకుకు జన్మనిచ్చింది. తర్వాత ఈ శాపం నుండి విముక్తి పొందింది. హనుమంతుడికి చాలా పేర్లున్నాయి. కష్టాలను, దుఃఖాలను, బాధలను తొలగిస్తాడు కనుక సంకటయోచుడు అని పిలుస్తాడు. అండ్ అదేవిధంగా ఆంజనేయుడు, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు, పవనపుత్రుడు వంటి ఎన్నో పేర్లు ఉన్నాయి. హనుమాన్ జయంతిని 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు? హనుమాన్ జయంతి సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. ఒకటి చైత్ర పూర్ణిమ పుట్టినరోజు, రెండవది కార్తీక కృష్ణ చతుర్దశి విజయ అభినందన మహోత్సవం. ఎందుకంటే ఒక కథ హనుమంతుడికి జన్మకు సంబంధించినది, మరొకటి అతను స్పృహ కోల్పోయిన తర్వాత తిరిగి జీవించడానికి సంబంధించినది. వాల్మీకి రామాయణ ప్రకారం హనుమంతుడు స్వాతి నక్షత్రంలో కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున జన్మించాడు. అందువల్ల ఈ రోజున హనుమంతుని అవతార ఉత్సవంగా జరుపుకుంటారు. అదే సమయంలో చైత్రమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున హనుమంతుడి విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ నాడు మనం హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటాం? హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున 2వ జన్మ లభించింది కనుక ఈ రోజున అతని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు. కార్తీక కృష్ణ చతుర్దశి రోజున హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటారు? హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక కృష్ణ చతుర్దశి నాడు తల్లి సీత హనుమంతుడికి అమరత్వం అనే వరం ఇచ్చింది. అందుకే ఈ రోజున హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటారు. అసలు హనుమాన్ జయంతి అసలు కథ ఏంటిది? పురాణాల ప్రకారం ఒకసారి హనుమంతుడు చాలా ఆకలితో ఉన్నాడు. అప్పుడు అతనికి సూర్యుడు ఒక పండుగ కనిపించాడు. దీంతో దాన్ని తినడానికి పరిగెత్తడం ప్రారంభించాడు. దేవేంద్రుడు, ఇంద్రుడు హనుమంతుడికి ఆపడానికి ప్రయత్నించి అతనిపై దాడి చేశాడు. అప్పుడు బాల హనుమాన్ స్పృహ కోల్పోయాడు. తన వరంతో జన్మించిన హనుమంతుని చూసి పవనుడికి కోపం వచ్చింది. దీంతో అతని గాలిని ఆపాడు. ఇది మొత్తం విశ్వంలో సంక్షోభ పరిస్థితి సృష్టించింది. అప్పుడు దేవతలందరూ కలిసి హనుమంతుడికి 2వ జన్మ ఇచ్చారు. అది చైత్ర మాసంలోని పౌర్ణమి రోజు. అందుకే ఈ రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హనుమాన్ జయంతి 2వ కథ మరొక పురాణం ప్రకారం హనుమంతుని భక్తి, అంకిత భావాన్ని చూసిన సీతాదేవి అతనికి అమరత్వాన్ని ప్రసాదించింది. హనుమంతుడు ఈ వరం పొందిన రోజు అది కార్తీక మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథి. అందుకే ఆ రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హనుమంతునికి రాముని ఆశీర్వాదం చిరంజీవి వరం. హనుమంతుడు శ్రీరాముని వద్ద నేనెప్పుడు భక్తిలో ఉండాలంటే మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతాడు. శ్రీరాముడు హనుమంతునికి చిరంజీవి వరం ఇస్తాడు. అంటే యుగ యుగాల వరకు ఈ లోకంలో జీవిస్తూ భక్తులకి సహాయం చేయగల శక్తిని. అందుకే మనం ఇన్నాళ్ళు కూడా హనుమంతుడి దేవాలయాల్లో పూజిస్తాం. నేను చెప్పిన దాంట్లో మీకు కొంచెమైనా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అలాగే మా ఇంట్లో ఈ విధంగా మేము పూజ చేసుకున్నాము. అండ్ మంచిగా శుభ్రంగా అవన్నీ క్లీన్ చేసుకొని మంచిగా బొట్లు పెట్టుకొని ఈ విధంగా పూలు సమర్పించి అండ్ ప్రసాదం పెట్టి ఈ విధంగా దీపం పెట్టేసాము. అండ్ అలాగే కొబ్బరికాయని కొట్టేసి ఆ తర్వాత హారతి ఇచ్చాము. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అంటే మనసు వేగంతో పరిగెత్తగల శక్తివంతుడు గాలివల వేగంగా ప్రయాణించగలడు. తన ఇంద్రియాలతో అదుపు ఉన్నవాడు, జ్ఞానులందరిలో గొప్పవాడు, వాయుదేవుని కుమారుడు, వానరసేనలో నాయకుడు, శ్రీరాముని దూతగా పనిచేసినవాడు, నీ ఆశ్రయాన్ని కోరుతున్నాను అని అర్థం. అండ్ మా పాప చాలా చక్కగా హారతి తీసుకుంది. మేమందరం హారతి తీసుకున్నాము. అండ్ అలాగే నేను ఇక్కడ ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను తులసి కోట దగ్గర దీపం పెట్టాను. తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా యశస్విని
ధర్మే ధన్యే సుభాగే చ తులసిత్వం నమోస్తుతే. అంటే ఓ తులసీదేవి, నీవు లక్ష్మీదేవిగా పూజింపబడుతున్నావు. నీ వల్ల విద్య, జ్ఞానం, యశస్సు లభిస్తాయి. నీవు ధర్మానికి చిహ్నం, శుభజ్ఞానికి మార్గం. ఓ పవిత్ర తులసి, నిన్ను నా హృదయంతో నమస్కరిస్తున్నాను. అండ్ మేము తమలపాకులు 21 వరకు తీసుకున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది. సో మేము ఆకులు తీసుకొచ్చుకున్నాము. అండ్ వాటి మీద మేము జై శ్రీరామ్ అని రాసాము. నేను, మా ఆయన అండ్ మా పాప మేము ముగ్గురం రాసాము. రాసిన తర్వాత ఇది దారానికి ఈ విధంగా ఒక దండలాగా చేసి మేము టెంపుల్కి వెళ్దామని, అక్కడ ఆంజనేయ స్వామికి వేద్దామని అనుకున్నాము. అండ్ మేము ఏం చేసామంటే ఒక 11 వరకు దండమాలలాగా చేసి అండ్ 11 ఏమో ఇంట్లోనే పెట్టేశాము. ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేశాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననం. అంటే శ్రీరామ అనే నామాన్ని స్మరించడం వేల దేవతల నామాలను జపించినంత మహత్తరమైనదని భావిస్తూ నా మనసు రామనామంలో లీనమైపోతుంది. ఇది భక్తికి అత్యున్నత మార్గం. ఈ విధంగా మేము మా పూజ గదిలో ఈ విధంగా పెట్టేశాము. అండ్ అలాగే మేము టెంపుల్కి వెళ్ళాము. మాకు దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ చాలా చక్కగా చేస్తారు, చాలామంది వస్తారు. అండ్ మేము చుట్టూ ప్రదక్షిణలు చేసి అండ్ అలాగే కొబ్బరికాయ బయట కొట్టేసి మేము లోపల అర్చన చేపించుకున్నాము. అండ్ మా అర్చన పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ బయట ప్రసాదం పెట్టారు, పులిహోర పెట్టారు. మా పాప పబ్లిక్ని చూసి భయపడింది, చాలామంది వచ్చారు. అండ్ అలాగే ఒక ఫోటో దిగుదాం రా నిలబడు అని అంటే అస్సలు నిలబడట్లేదు. ఆ పబ్లిక్ని చూసి భయపడి వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ ఈ టెంపుల్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ పక్కనే అక్కడ గోశాల ఉంటుంది, చాలా బాగుంటుంది. మా పాప ఆవులను చూసుకుంటూ ఉన్నది. అండ్ అలాగే ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారు, చాలామంది భక్తులు వస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. జై శ్రీరామ్.